JP News. వెంకటగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల అధ్యక్షులు తమ్మిరెడ్డి తనుజా శివారెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీలోని సమస్యలపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. విద్య, వైద్యం, ఉపాధి హామీ, పంచాయతీరాజ్, ఆర్ఎన్బి, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, ఏఎంసీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సభలో యూరియా కొరతపై రసాబస జరిగింది. రైతులకు ఒక్క బస్తా కూడా యూరియా అందలేదంటూ అమ్మపాలెం గ్రామ సర్పంచ్ మస్తాన్ వ్యవసాయ శాఖ అధికారులతో వాగ్వాదం చేశారు. రైతులు పండించిన ధాన్యంకు గిట్టుబాటు ధరను ప్రభుత్వం కల్పించలేదని ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. రూరల్ గ్రామాల్లో త్రాగునీరు, విద్యుత్, రోడ్లు, శానిటరీ, ఉపాధి హామీ పనులు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, దివ్యాంగుల పెన్షన్, రేషన్ కార్డులు లాంటి పలు అంశాలలోని సమస్యలపై ప్రజా ప్రతినిధులు అధికారులను నిలదీశారు. నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలోని చెరువులలో అక్రమ మట్టి తరలింపు, అనుమతి లేకుండా ఉపాధి పనులు చేస్తున్నారని నీటి పారుదల శాఖ ఏఈ భూపతి ఆరోపించారు. ఉపాధి హామీ ఏపీఓ కృష్ణయ్య వర్సెస్ ఇరిగేషన్ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీడీఓ జోక్యంతో రసాబసగా మాగిసింది. మండలం పరిధిలో సుమారు SDF 2 కోట్ల నిధులతో చెరువు పనులు మొదలయ్యే భూపతి అన్నారు. విద్యుత్ శాఖ ఏఈ అశోక్ మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రతి గ్రామంలో నిరంతరం 3 ఫేజ్ విద్యుత్ లైన్లు త్వరలో పూర్తి అవుతుందని అన్నారు. అనంతరం వెంకటగిరి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ విశ్వనాథం, యాతలూరు సింగిల్ విండో సొసైటీ అధ్యక్షులు బాబు నాయుడు, వైస్ చైర్మన్ సూరిబాబును మండల అధ్యక్షులు తమ్మిరెడ్డి తనుజా శివారెడ్డి దంపతులు ఘనంగా సత్కరించారు. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ విశ్వనాథం మాట్లాడుతూ మండలంలోని రైతాంగులకు యూరియా కొరత లేకుండా పంపిణీ చేస్తామని అన్నారు. ముఖ్యంగా రైతులకి వాళ్ళు ఏంటంటే కరెంటు విషయంలో వాళ్ళ మోటార్ అయినా సరే, వాళ్ళ స్టార్టర్ అయినా సరే తగు జాగ్రత్తలు, ఇంట్లో స్విచ్లు అయినా సరే చెమ్మ చెత్త దాగకూడదు, కరెంటు పోల్ అయినా సరే చెమ్మ చెత్త దాగకూడదు. అలా ప్రతిదీ మనం కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండండి అని మీ ద్వారా కూడా రైతులకి, ప్రజలకి తెలుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేమైనా సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి, నేను వీలైనంత వరకు సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. ఒక లెటర్, ఒక రిప్రజెంటేషన్ అడిగాము సార్. యాక్చువల్గా ఏంటంటే మన మండల స్థాయిలో ఎంపీడీఓ గారు ఒక లెటర్ ఇస్తే సార్, మేము దాన్ని బేస్ చేసుకుని ఎస్టిమేట్ వేస్తాం. థర్డ్ వైర్ లేదు సార్ వాళ్ళకి. థర్డ్ వైర్ ఏంటంటే మనం పంచాయతీ నుంచి కట్టించాలి. సో పంచాయతీలో డబ్బులు ఉండవు. మీరు ఒక లెటర్ ఇచ్చారంటే నేను ఓవరాల్గా మండలం మొత్తం ఒక ఎస్టిమేట్ వేస్తాను. ఆ కాస్ట్ని మనం ఏదైనా బిల్లు వదలుతాను. 9,300 ఎకరాలు ఆయకట్టు ఉంది. మా ఇరిగేషన్ తరఫున 4 ప్రోగ్రామ్స్ జరపబడుతున్నాయి. మొదటగా RRR ప్రోగ్రామ్ 2 చెరువులు చేస్తున్నారు. అందుకు అమౌంట్ దాదాపుగా 3,10,00,000. రెండో ప్రోగ్రామ్ FDR ప్రోగ్రామ్ ద్వారా దాదాపు 38 చెరువులు బాగు చేయడం జరుగుతుంది. అందుకు దాదాపు 2,45,00,000 శాంక్షన్ అయింది. మిగతా మూడవ ప్రోగ్రామ్ SDFF ప్రోగ్రామ్, ఇందులో 2 చెరువులు శాంక్షన్ అయ్యాయి, 2 చెరువులు పూర్తి చేయడం జరిగింది. దాదాపు దాని యొక్క అమౌంట్ 9 లక్షలు. నాలుగో ప్రోగ్రామ్గా RRR రిపేర్స్, రెనోవేషన్, రీకన్స్ట్రక్షన్ అని కొత్తగా పథకం మొదలైంది. అందుకు సంబంధించి ఎస్టిమేషన్లు వేయడం జరిగింది. దాదాపు 14 చెరువులు పంపించాము. దాదాపు అమౌంట్ 28,30,000. ఇవి మా శాఖ ద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే మమ్మల్ని వచ్చి కలవచ్చు. అంతే. సప్లై ఛానల్స్ కూడా చేస్తున్నాం. ఆల్రెడీ FDR తరఫున 38 చెరువులు వచ్చాయి.
దాదాపు 19 చెరువులు పూర్తి చేయడం జరిగింది. మిగతా 19 చెరువుల్లో 8 చెరువులు ప్రోగ్రెస్ జరుగుతుంది. మిగతా వాటికి చేస్తాము. మీకు ఏమన్నా ఉంటే రాబోయే వర్షాకాలం ఒకసారి ముందుగా మా ఆఫీస్లో వచ్చి కలిస్తే మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటన్నిటిని చెరువులు పరిశీలించి ఎస్టిమేషన్స్ ఏమైనా అవసరం అయితే చేద్దాం. దాదాపు చిన్న చెరువుల్ని మనం మొదటగా చిన్న చెరువులన్నింటినీ మనం MGNRGS వాళ్ళ కిందకి ఇచ్చాము. అవి ఏమేమి చేయకుండా వారు ఉంటే మీరు వచ్చి ముందుగా మమ్మల్ని కలిస్తే రాబోయే వర్షాకాలం కాబట్టి ముందుగా మనం ఒకసారి సైట్కి వెళ్ళి పరిశీలించి ఏమైనా ఇబ్బందులు ఉంటే ముందుగా వాటికి అంచనాలు తయారు చేస్తాము. ఈ డిసెంబర్లో అలాంటి వాటినప్పుడు తయారు చేసిన దానికి శాంక్షన్ చేయించుకొని వర్క్స్ చేసుకోవచ్చు. సార్ చెరువు నీరు కాలువ పొలాలకు వెళ్ళే కాలువలు సార్ అవి మ్యాక్సిమం MGNRGS లో చేసుకోవాలి. చేయట్లేదు సార్. అది చేయకపోతే కన్సర్న్ అయ్యి పెద్ద చెరువు అనుకుంటే WA అధికారులు ఉన్నారు కదండి, WA ప్రెసిడెంట్ వాళ్ళకి తెలియజేయండి. వాళ్ళ ద్వారా మేము తెలుసుకుంటాము. లేదు మీరే వచ్చి మమ్మల్ని డైరెక్ట్గా అడగచ్చు. ఆ చెరువు నుంచి పొలాలకు వెళ్ళే కాలువలు కొన్ని అయితే ఆక్రమణలకు గురైపోయి పూర్తిగా కాలువలే లేకుండా చేసేస్తున్నారు సార్. రెవెన్యూ వాళ్ళతో మనం కలిసి సైట్కి వెళ్ళి చూసుకొని వాటిని కూడా మరమ్మతులు చేయాల్సింటే మరమ్మతులు, లేదంటే మీరు చెప్పినట్టు ఏదైనా ఆక్రమణ గురి అంటే వాటిని క్లియర్ చేసి పంట కావాలని నిర్మిస్తాం. మీరు ముందుగా పనులు పెట్టుకుంటునేటప్పుడు కన్సర్న్ ఏఈని అట్లీస్ట్ మామూలుగా DE గారిని EE గారిని కలిసి సార్ మేము ఈ సంవత్సరానికి ఈ పనులు పెట్టాలనుకుంటున్నాము, మీరు ఒకసారి మీకు అనుమతులు ఇవ్వండి, NOCలు ఇవ్వండి అని అంటే ఖచ్చితంగా కన్సర్న్ ఏఈలు చూసి కరెక్ట్ అనుకుంటే NOC ఇచ్చేదానికి ప్రయత్నిస్తాం సార్. కనీసం వాళ్ళు పనులు చేసేసుకుంటున్నారు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే మన దగ్గరికి వస్తున్నారు. అదేదో ముందుగానే NOC కోసం మాకు దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా కన్సర్న్ ఏఈలు వచ్చి చూసి మీకు చెప్తారు కదా. మనము అదైతే ముఖ్యంగా చెరువు బ్యాక్ సైడ్ చేస్తాం, లేదంటే చెరువులో కూలీ చేసే పని చేసి కట్టడం చేస్తాం. అది కూలీలకు సంబంధించి మాకు సంబంధించి కాదు. కానీ ఎక్కువగా చూపించాలని ప్రతి చెరువులో ప్రతి సంవత్సరం చేస్తాం. కొత్తగా NOC అవసరం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకున్నాం, వాళ్ళు కూడా మనకు అనుమతించారు. బట్ మనకేంటంటే దగ్గర ఉన్న మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెరువులో పనిచేయడం లేదండి. దానివల్ల కూలీలకి వేజ్ దొరకకుండా ముఖ్యంగా మన మండలంలో ఒక సంవత్సరంలో ఎంత వేజ్ పేమెంట్ చేస్తామో దాంట్లో 40% మనకు మిడిల్ పేమెంట్స్ వస్తాయి. గ్రామ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ చేసినానికి అవి మనం ఆపేస్తే మనకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆగిపోతాయి. మీరేం చెప్తే ఇక్కడ కాదు పలానా దగ్గర చేయండి అని చెప్తే కొంచెం బాగుంటుంది, పూర్తిగా ఆపేస్తున్నాం. మీరు కన్సల్ట్ అవ్వాలి కదా సార్. నేను సభాముఖంగా తెలియజేయడం ఏంటంటే చెరువు అనేది పెద్ద గుంట, చెరువు మధ్యలో పోయేసి మీరు గుంట తీస్తే అది కరెక్ట్ పనా కాదా మీరే చెప్పండి సార్. ఒకటి చెరువు అనేది రెడ్లో తీయడం లేదు, చెరువు లోపల కానీ వెనక్కి రెస్పాన్స్ కానీ మీరు ఎస్టిమేషన్ వేసేటప్పుడు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కదా. మీరు కన్సల్ట్ అయితే మేము ఖచ్చితంగా మా పై అధికారులకు చెప్పి మీకు NOC ఇప్పిస్తాం కదా. ఇంకొకటి చిన్న విషయం సార్, MDO గారు మేము దాదాపు 2018లోనే ఉన్న 90 చెరువుల్లో 40 చెరువులు చిన్న చెరువులని ఏవైతే 50 ఎకరాల లోపు ఉన్నాయో ఆ చెరువులన్నీ మీకే ఇచ్చాం. ఏది NRGS లో చేసుకునే దానికి చేసుకోండి అని చెప్పేసి రాసి ఇచ్చాం. మీరు చిన్న చెరువుల్లో చేసుకోవచ్చు కదా, చిన్న చెరువులు చేసుకోవచ్చు. పెద్ద చెరువులు అనేటివి ఇప్పుడు వచ్చింది రీసెంట్గా RRR అనే ప్రోగ్రామ్ వచ్చింది, రిపేర్స్ రెనోవేషన్ రీకన్స్ట్రక్షన్స్ అని. దాంట్లో దాదాపు మనకి చెరువుకి ఏం చేయాలో దాదాపు ఇప్పుడు 14 చెరువులు పెట్టాము. ఒక్కొక్క చెరువు దాదాపు 1,93 లక్షల నుంచి 98 లక్షల దాకా పెట్టాం. ఒక సింగమాంబపురం చెరువు మాత్రమే చిన్న చెరువు అనే ఉద్దేశంతో 75 లక్షలకే పెట్టాం. అంటే దాంట్లో వీళ్ళు NRGS వాళ్ళు చేసి ఉంటారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా పెట్టమని ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో కాబోయేది RRR ప్రోగ్రామే. అందువల్ల వల్లివేడి చెరువు కావచ్చు, యాతలో చెరువు కావచ్చు, ఉప్పరపల్లి చెరువు కావచ్చు, పశుపాలెం చెరువు కావచ్చు, ఇలాంటివన్నీ పెద్దవి పెట్టాం కదా. మేమే చిన్నవి పెట్టలేదు. చిన్న చెరువులు మీరు ధైర్యం చేసుకోవచ్చు. చేసుకునేటప్పుడు నాదొక హంబల్ రిక్వెస్ట్ సార్, ఖచ్చితంగా చెరువు కట్టకి దాదాపు 30 నుంచి 50 మీటర్ల దూరంలో చేసుకోండి. బ్రహ్మాండంగా చెరువు మట్టిని ఎక్కడైతే లోతుని మట్టిని కట్ట మీద వేసుకోండి. సార్ మీకు చాలాసార్లు చూసాను లాలాపేట, అంటే మీరు రిపోర్ట్ చేస్తున్నారని కాదు, లాలాపేటకి చెరువు కారికి వెళ్ళాలంటే చెరువు ముందు ఊరికి వెళ్ళే లోపలే రోడ్డుకి ఇరువైపులా చెట్లు చాలా వలసిపోయింది. చాలాసార్లు అడిగాను సార్. 2018 చదువుతున్నాం సార్, ఇట్లా కట్టకపోయేదానికి కూడా దారి లేదు, ఆ చెరువు కట్టకి ఉండే మొక్కలు కొట్టించవచ్చు కదా, కొట్టిలేకపోతున్నారు. చెరువు మట్టి తీసి కట్టపని వేస్తారు. తర్వాత వచ్చి చెరువు లోపల అంటే పై భాగంలో ఫిష్ పాండ్స్ చేస్తాం. ఆ ఫిష్ పాండ్స్ చెరువు చుట్టూ ఎక్కడ వేయాలి, చుట్టూ వేయాలి.
అదేవిధంగా పర్కులేషన్ పాండ్ అనేసి చెరువు ఎంత భాగంలో చేస్తాం అవుట్ సైడ్ అక్కడ చేసుకుని మనకు అభివృద్ధి ఉంది సార్. ఇప్పుడు చెరువే గుంటన్నప్పుడు చెరువులో మళ్ళీ గుంటతో మీ దాంట్లో మీకు చిన్న చెరువులు ఇచ్చాం కదండి, చిన్న చెరువులు ఇచ్చాము. ఫస్ట్ థింగ్ చిన్న చెరువులు ఇచ్చాము, మీరు చేయలేదన్నారు. మా చెరువులో చేయాలనుకుంటున్నారు, ముందు వచ్చి మమ్మల్ని పర్మిషన్ అడగచ్చు కదా. మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇక్కడే ఉంటారు, లెటర్ పెట్టండి ఇస్తాము. కొన్ని ఊర్లో మా వర్క్ వేరే వర్క్ లేదు, అది లాస్ట్ సైడ్ ఎక్కడో చేస్తాం, అది మీరు కావాలంటే ఆ సైడ్ చేస్తాం, ఇబ్బంది లేదు. మీరు ముందుగా మీ తరపు నుంచి లెటర్ ఇస్తే కన్సల్ట్ అంటే మాక్సిమం మీకు ఉప్పరపల్లి అటువైపు అడుగుతున్నట్టున్నారు, ఉప్పరపల్లి యాదలూరు, అది బాబు గారిది. మీరు మీకు అలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే మీరు ఎన్ఆర్జీఎస్లో వర్క్ చేపిస్తే ఏదైతే వేజ్ పేమెంట్ వస్తుందో అది మా డిపార్ట్మెంట్ తరపు నుంచి కాంట్రాక్ట్ వర్క్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలాంటి వాటికి మన పంట కాలంలో కన్స్ట్రక్షన్ పేమెంట్తో చేసుకోవచ్చు. మీరు ఎంత వర్క్ చేయగలిగితే అంత మెటీరియల్ పేమెంట్ వస్తుంది. అదే ఇప్పుడు కాలువలు పెడితే పని జరిగితే కరెక్ట్గా నీళ్లు పారుదలకు పోతే చివరి వరకు కూడా చివరి ఎకరాకు కూడా నీళ్లు వస్తాయి. ఆ కాలువలు పనులు పెట్టుకుంటా ఇప్పుడు ఏం చేస్తాం ఎన్ఆర్జీఎస్ వాళ్ళు వాస్తవం జరిగేది ఊరికి దూరంగా పులిమేరలు ఎక్కడో ఉన్న అనవసరమైన పనులన్నీ చేస్తారు. అనవసరమైన పనులు, రైతుకు అవసరమైన పనులు కాకుండా అనవసరమైన పనులు, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. కానీ కేవలం ఉపాధి కలగతుంది ఎవరికి అక్కడ గ్రామంలో ప్రజలందరికీ ఉపాధి వస్తుంది. ఉపాధితో కూడా మనకు ఉపయోగపడాలి, మనకు ఉపయోగపడే పనులు కూడా చేసుకోవాలి కదా. ఎక్కడో దూరంగా అడవుల్లో పెట్టేసి అక్కడికి పోవాలన్నా కూడా వర్క్ చేయాలన్నా కూడా అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. పశువుల మేతలు కన్నా ఆగిపోతున్నాయని అడవుల్లో ఉన్న పాండ్లు ఉన్నాయి, పాండ్లు ఉన్నాయి, నీటి కోసం హిందువుల కోసం అక్కడ వెళ్ళి జీవించు. అవి కాకుండా రోడ్ సైడ్ కూడా ఆర్ఎండి రోడ్ సైడ్ అక్కడ తొవ్వేస్తున్నారు, అక్కడ పోయేస్తున్నారు. రోడ్ సైడ్ చూపిస్తారండి, అవునా కాదు? అటువంటి పనులు మీరు చెప్పండి. ఏ చెరువులకైతే చేసే వీలుందా, ఏ చెరువు చిన్న చిన్న చెరువులకి ఏ చేసే వీలుందా వాటి చెప్పండి ఏపీ గారికి. మేము ఆల్రెడీ సార్ 40 చెరువులు ఎండిఓ గారికి అంత ముందే లెటర్ పెట్టి వాళ్ళకి ఇచ్చాం కూడా. చిన్న చెరువులు 40 ఎకరాల్లోపు ఏ చెరువులు అయితే ఉన్నాయో మీరు చేసుకోండి. మెటీరియల్ కాంపోనెంట్ వచ్చిందా మాకు ఇవ్వండి. అదైపోయింది. దాని తర్వాత ఏ కాలువలు అయితే కూడుకుంటాయో సప్లై ఛానల్స్ కాకుండా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కాలువలు కూడుకుంటాయి కదా ఏ చెరువు కాడ ఆ కాలువలు కూడా మీరు కూడా చెప్పండి. వీళ్ళు అక్కడ పని ఉపాధి హామీ పని పెడతారు, దానివల్ల ప్రజలకి ఉపాధి వస్తుంది, అక్కడ రైతు బాగుపడతాడు, చివరి ఎకరా కూడా నీరంతుంది. తప్పకుండా అదే కన్సల్ట్ అక్కడ ఉండే ఆయకట్టు దారులు ఆయకట్టు వాళ్ళతో ఒకసారి వెళ్ళి చూసి ఎన్ఆర్జీఎస్ వాళ్ళకి చెప్తాము. దాని బట్టి ఓకే, ఇంకేమన్నా ఉంటే అడగండి. ప్రభుత్వ పాఠశాలలు 100 స్కూళ్ళు ఉన్నాయి సార్. అందులో ప్రైమరీ 86, హై స్కూల్ 14, ఎయిడెడ్ 1 ఉంది, ప్రైవేట్ స్కూళ్ళు 30 స్కూళ్ళు ఉన్నాయి. ఇందులో టోటల్ స్టూడెంట్స్ 12,171 మంది విద్య అభ్యసిస్తున్నారు. ఇందులో ఈసీ విద్య స్కూళ్ళు, ప్రైమరీ విద్య స్కూళ్ళు ఇవి కూడా ఉన్నాయి. క్లాస్ రిజల్ట్స్ మనకు అప్పేర్డ్ 1083 స్టూడెంట్స్ అప్పేర్ అయితే అందులో 1023 స్టూడెంట్స్ పాస్ అయ్యి 94.5% 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినది. మనకు 5 క్లస్టర్లుగా మన పాఠశాల నిర్వహించబడింది. బాయ్స్ హై స్కూల్ క్లస్టర్, గర్ల్స్ హై స్కూల్ క్లస్టర్, మోడల్ స్కూల్, అమ్మపాలెము, తర్వాత మల్లారపేట క్లస్టర్ 5 క్లస్టర్లుగా చూపించబడింది. ఇప్పుడు మనకు న్యూ స్ట్రక్చర్ ఆఫ్ స్కూల్స్ కింద ఈ స్కూల్స్ మోడల్ ప్రైమరీ స్కూల్స్, బేసిక్ ప్రైమరీ స్కూల్స్, మోడల్ స్కూల్స్గా ఈ సంవత్సరం నుంచి అందుబాటులోకి రావడం జరిగింది. మన మండలంలో మొత్తం 26 మోడల్ ప్రైమరీ స్కూల్స్, 4 బేసిక్ ప్రైమరీ స్కూల్స్, 56 మోడల్ స్కూల్స్ ఉన్నారు. మోడల్ స్కూల్స్లో సింగిల్ టీచర్ ఉంటారు సార్, 56 సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి. బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో 2 టీచర్లు మాత్రమే ఉంటారు, అవి 4 ఉన్నాయి. మోడల్ ప్రైమరీ స్కూల్లో తరగతి ఉపాధ్యాయుల దగ్గర 5 తరగతులకి 5 ఉపాధ్యాయులు ఉండేట్లు మనకు 26 స్కూళ్ళు ఉన్నాయి. తర్వాత 9 హై స్కూళ్ళు ఆ మండలంలో ఉన్నాయి. మొత్తం మోడల్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ 1,509 ఉంది. బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో
113, ఫౌండేషన్ స్కూల్స్లో 395, టోటల్ హై స్కూల్లో 2197, టోటల్గా మన ప్రైమరీలో 4304 మంది విద్యార్థులు విద్యలు అందిస్తున్నారు. అలాగే మిడ్ డే మీల్స్ కింద దొరకాశకమ్మ విద్యార్థి భోజనం కింద ఈ మన పాఠశాలలో 5231 మంది విద్యలు అభ్యసిస్తున్నారు. స్మార్ట్ టీవీలు 10 పాఠశాలకు స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ద్వారా అందరూ విద్యార్థులకి ఉచిత పుస్తకాలు, ఉచిత టెక్స్ట్ బుక్లు, బ్యాగు, బెల్ట్, షూస్ అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ కూడా దాంట్లో కొన్ని మెటీరియల్ రాక ఆల్రెడీ 3 lakhs అమౌంట్ కూడా ఉంది. ఉండి కూడా మా స్కూల్ మొత్తం 112 మంది పిల్లలు ఉన్నారు. అందులో లేడీస్ పిల్లలు ఒక 60 మంది దాకా ఉన్నారు. బాత్రూమ్ లేక పూర్తి ఇబ్బందులు ఉంది. మొత్తం పూర్తయ్యి ఓన్లీ కిందన్న పాలరాయిక అమౌంట్ పెట్టుకొని కూడా దాన్ని చేయడానికి లేదు. దానివల్ల ఇబ్బంది అయ్యి పిల్లలందరూ అడవుల సైడ్లో పోయినప్పుడు ఏదైనా సమస్య వస్తుందని ఆల్రెడీ మనం ఎంపీపీ గారు కూడా వచ్చినప్పుడు వాళ్ళు కూడా తెలియజేశాను. కానీ మాకు అమౌంట్ ఆల్రెడీ పెట్టుకొని కూడా ఆ వర్క్ అనేది అలాగే 1 సంవత్సరం నుంచి అలాగే అమౌంట్ ఉన్నదే కానీ దాన్ని యూజ్ చేయకుండా ఆడ ఉపయోగం కూడా లేకుండా అలాగే పెట్టినారు. బిల్డింగ్స్కి మొత్తం పూతలు వేసినారు. ఆ రంగులు ఇంగులు లేక గాల్ పొగుళ్ళు అవి రావడం మొదలవుతున్నాయి సార్. ఇంక రెండోది ఏంటంటే కొన్ని కిటికీలు అవి లేకుండా అన్ని మెటీరియల్స్ కొన్ని అక్కడక్కడ లోపాలు ఉన్నాయి. అది ఎందువల్ల ఏమో తెలియట్లేదు. ఎవరు దాని గురించి తెలియజేయట్లేదు. మేమైతే ఎంపీపీ గారు కూడా తెలియజేశాను. ఇంతకుముందు ఉన్న ఎంఈఓ గారు సార్ కూడా చెప్పాను. కానీ మీకు కూడా తెలియజేస్తాను సార్. ఏదైనా ఉంటే అవకాశం ఉంటే మాకు ఆ స్కూల్ పనులు చేయాలా ఖచ్చితంగా చేస్తారని కోరుకుంటున్నాము. మామూలు పిల్లలు కూడా ఏంటంటే చిన్న ఊర్ల నుంచి ఇట్లా ఒకే స్కూల్కి చేసినందువల్ల ఉపయోగం ఎంత ఉందో తెలియదు. కానీ అక్కడక్కడ కొన్ని ఏరియాల్లో సెంట్రల్ చిన్న ఉంటాయి కదా, ఎస్టీ కాలనీలు, ఎస్సీ కాలనీలు అవి చిన్న ఉంటాయి. అక్కడికి ఆటోలు పంపించే వీలు లేక కొంతమంది పిల్లలు కూడా ఆగిపోవడం జరుగుతుంది. దానివల్ల దూరం నుంచి వచ్చేది ఒక 50 మంది పిల్లలు ఉంటే ఆ రోజుల్లో స్కూల్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆ 50 మంది పిల్లల్ని దృష్టిలో పెట్టుకోకుండా ఆ స్కూల్ ఎత్తేసి ఎక్కడన్నా దగ్గరున్న ఒక మోడల్ స్కూల్కి ఇవ్వడం జరిగింది. దానికి ఆటోలకి ఎక్కిచ్చేసి సామెత వాళ్ళు పంపిస్తున్నారు. ఆ సామెత లేని వాళ్ళు 90% కొంత అక్కడక్కడ ఆగుతున్నాయి. కొంచెం అది కూడా అక్కడ దృష్టిలో పెట్టుకొని మీకు తెలియజేస్తాం. వీలైనంత వరకు ఆ పిల్లలందరికీ బాత్రూమ్స్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి. దాంట్లో అమౌంట్ పెట్టుకొని కూడా ఏం చేయకుండా చూస్తున్నాం. దానికి వీలైతే ఒక చూసి ఆ బాత్రూమ్ క్లీన్ చేస్తే వరకు పెయింట్ గీటన్నా ఏదైనా మార్పు వస్తే చూద్దాం. చెప్పారు కదా, అదే గ్రామంలో అదే పాఠశాలలో ఈరోజు చెప్పుకోదగినటువంటి ఒక విషయం ఏంటంటే, అదే పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి క్రీడా పోటీల్లో ప్రథమ స్థానం విద్యార్థిని వచ్చింది, 4వ స్థానం విద్యార్థి వచ్చాడు. దీన్ని మనం అభినందించక తప్పదు. కావున విద్యాశాఖ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్కడ పనిచేస్తున్న గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు గారికి, వ్యాయామ ఉపాధ్యాయులు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎజెండాలో మేము దూరిపోయాము. ఒక 10 నిమిషాలు క్లుప్తంగా మన కలెక్టర్ గారు ఈ మండలంలో మన తిరుపతి జిల్లాలో చాలామంది గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్నారని చెప్పి గుర్తించి, సో దానికి రీజన్ ఏంటి అంటే ముఖ్యంగా ఆధార్ లేకపోవడము. సో ఈ యొక్క మన జిల్లాలో తిరుపతి జిల్లాలో ఆధార్ లేని గిరిజనులందరికీ ఆధార్ కల్పించాలనే ఉద్దేశంతో సో ఫస్ట్ కోట అండ్ చిలకూరు మండలంలో ఒక పైలట్ లాగా చేయించారు. మామూలుగా ఆధార్ కావాలంటే, కొత్త ఆధార్ తీసుకోవాలంటే బర్త్ సర్టిఫికేట్ కావాలి. సో కానీ గిరిజనులకి ఒక అవకాశం డొమసైల్ సర్టిఫికేట్ అని చెప్పి, ఏదైతే బర్త్ సర్టిఫికేట్ లేకుండా సో ఆధార్ నమోదు చేసే ప్రక్రియ, సో డొమసైల్ సర్టిఫికేట్ అని చెప్పి ఇలాంటి ఒక ఫార్మాట్ అండి. సో ఈ ఫార్మాట్ తోటి మనము గిరిజనులకి ఆధార్ నమోదు చేయించవచ్చు. సో ఇవి జిల్లా మొత్తం మీద ఇంప్లిమెంట్ చేశారు. యాక్చువల్గా మనకు ఈ సోమవారం నుంచి మన వెంకటగిరి మండలంలో ప్రత్యేక గిరిజన ఆధార్ నమోదు కార్యక్రమం అనేది స్టార్ట్ అవ్వాలి. కానీ జాతర వల్ల మండే నుంచి షెడ్యూల్ ఎంపీడీ గారు ఇస్తారు. కాకపోతే ఈ క్యాంప్స్ పెట్టడానికి రెగ్యులర్గా మనకు జిఎస్డబ్ల్యూఎస్ నుంచి ఆధార్ క్యాంపులు రావాలి అని చెప్పి సర్క్యులర్స్ వస్తూ ఉంటాయి. కానీ దీనికి తేడా ఏంటి అంటే, సో దీనికి
ఇప్పుడు వరకు గిరిజనులు ఆధార్ పొందకుండా ఉన్నారంటే వాళ్ళకి ఎటు పోవాలో ఏం పోవాలో తెలియకపోవడమే. సో కావున ఇక్కడికి వచ్చిన మన సర్పంచులు కానీ ప్లస్ పంచాయతీ సెక్రటరీలు కానీ ఇంకా మిగతా సచివాలయ సిబ్బంది కానీ మీ నుంచి ఏ సహకారం కావాలో క్లుప్తంగా 2 minutes చెప్తానండి. అంతే సార్. సో కాకపోతే ఇప్పుడు సార్ అన్నారు బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఎన్రోల్ అవ్వట్లేదు అని. మనకి ఇప్పుడు వీటిని అమౌంట్ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్ అక్కర్లేదు. సో ముఖ్యంగా ఫస్ట్ చేయాల్సింది వచ్చి ఆధార్ లేని గిరిజనుల్ని గుర్తించడం. సో ఈ 4 రోజుల్లో మన సచివాలయం మన గ్రామాల్లో ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళందరికీ ఎవరికైతే ఆధార్ లేదో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని సచివాలయంలో రాసుకోవడం కానీ లేకపోతే మేము ఫార్మాట్ ఇస్తాం, ఆ ఫార్మాట్లో నింపడం కానీ జరగాలి. నెంబర్ 2, ఎవరికైతే మనం గుర్తించామో వాళ్ళ పేరు అయితే రాసుకున్నామో వాళ్ళందరికీ ఒక ప్రూఫ్ అనేది క్రియేట్ చేయడం, డాక్యుమెంట్ అనేది చేయడం. సో ఇదేం లేదు వాళ్ళ దగ్గర నేను పలానప్పుడు పుట్టాను, నేను పలానా దగ్గర ఉంటున్నాను అని చెప్పి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని కన్సర్న్ సచివాలయంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్కి ఆ కన్సర్న్ ఫామ్ కానీ ఇచ్చేసామంటే ఇట్లా ఒక టైప్ చేసి హై సెక్యూరిటీ పేపర్ మీద ఆఫ్లైన్లో ప్రింట్స్ తీస్తారు సార్. అవును సార్. సో ఎప్పుడైతే ఆ గిరిజనులు ఆధార్ లేకపోతే సచివాలయం పేరు రాసుకోవాలి కదా, ఒక ఫోటో తీసుకొని వాళ్ళకి ఇచ్చేసారంటే ఇలాంటి చేసి డిఆర్ఓ గారికి ఇస్తారు. సో డిఆర్ఓ గారు తహసీల్దార్ దగ్గరికి పోయి ఇలా సిగ్నేచర్ చేయించుకొని వచ్చేస్తారు. మన ఎంపీడీఓ సార్ షెడ్యూల్ ఇస్తారు, సచివాలయం వారీగా ఆధార్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఈ వీక్లో జరుగుతాయనేది వాళ్ళందరినీ ఇలాంటి ప్రూఫ్లతోటి అక్కడికి మొబిలైజ్ చేసామంటే ఆధార్ నమోదు అయిపోతుంది. ఇక్కడే మా పని ఇన్వాల్వ్ అవుతుంది. ఏంటంటే ఎవరికైతే ఆధార్ నమోదు చేసామో వాళ్ళ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్స్ అన్ని తీసుకొని మేము కలెక్టర్ వారి ద్వారా యూఐడికి పంపిస్తాం. ఈ ప్రూఫ్లు పెట్టి వీళ్ళందరికీ ఆధార్ నమోదు చేసాము, యాక్సెప్ట్ చేయండి అని చెప్పి. సో వన్స్ కలెక్టర్ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఈ ప్రూఫ్స్ అన్ని చూసి 99% రిజెక్ట్ అవ్వకుండా అవన్నీ యాక్సెప్ట్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ మేమే మా డిపార్ట్మెంట్ నుంచే ఆధార్ ప్రింట్స్ తీసుకొని సో ఎంపీడీఓ గారికి ఇస్తాము, సచివాలయం వారికి అవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఎంపీడీఓ గారికి అదేవిధంగా సమావేశానికి ఇచ్చేసిన గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, అందరూ మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ ఎన్ఆర్జీస్ తరఫున నమస్కారాలు. ముఖ్యంగా ఎన్ఆర్జీస్ తరఫున కొన్ని ముఖ్యమైన పనులు చేస్తున్నాము. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 3 నెలలుగా నిధులు ఆపేసింది. అది గత 2-3 రోజుల నుంచి దాదాపు 12 వారాలు కూలీలకి వేజెస్ వాళ్ళ అకౌంట్లో జమ కావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గత నెక్స్ట్ వీక్ నుంచి రాబోయే 15 రోజుల్లో ప్రతి కుటుంబంలో కూడా అంటే జాబ్ కార్డుదారులను కలిసి ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా ఫీల్డ్ అసిస్టెంట్లు మిగతా సిబ్బంది ఈకేవైసీ తీసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఆధారు, వాళ్ళ ఫోటో అవి తీసుకుని అకౌంట్కి లింక్ చేయడం జరుగుతుంది. రేపు పని జరిగేటప్పుడు పని ప్రదేశంలో ఆ కూలి ఎవరైతే పేరు నమోదు చేస్తున్నారో వాళ్ళు మాత్రం రావాలి, ఒకరు వచ్చేదానికి లేదు. అక్కడ పని ప్రదేశంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఫోటో తీయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే అవగాహన జరిగిన అవకాశం కూడా ఒక మంచి పద్ధతి ప్రవేశపెట్టారు. సో దయచేసి ఇది అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్, కూలీలు పని ప్రదేశంలో ఖచ్చితంగా 4 గంటల సేపు ఉండాలి. గతంలో 1 గంట 2 గంటల సేపు పనిచేస్తున్నారు. చాలా చోట్ల మా సిబ్బంది మొత్తం లేవనే ఉద్దేశంతో 6 రోజులు పనిచేస్తే 4 రోజులు 5 రోజులు 3 రోజులు కూడా మనకి అటెండ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. దానివల్ల వాళ్ళ వేతనం తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము. 4 గంటల సేపు అంటే ఉదయాన 7 గంటలకి ఫస్ట్ కూలీలు వస్తే ఒక ఫోటో తీస్తారు. తర్వాత 4 గంటల తర్వాత రెండో ఫోటో ఖచ్చితంగా తీసుకోవాలి, లేకపోతే వాళ్ళకి హాజరు రాదనమాట. అంటే 11 గంటల సేపు అంటే 4 నుంచి 4 గంటల సేపు పనిచేయడం వల్ల వాళ్ళకి వేతనం 307 రూపాయల దాకా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కూలీలకి ఒక మంచి అవకాశం. దయచేసి ఈ విషయంలో కూలీల నుంచి ఎక్కడైనా ప్రజాప్రతినిధులకి ఏదైనా కంప్లైంట్లు వస్తే మమ్మల్ని 2 పూటలు ఉండమంటున్నారు, 4 గంటల సేపు ఉండమంటున్నారు, మేము పని చేయమని చెప్పి చాలా చోట్ల కంప్లైంట్ వస్తున్నాయి. దయచేసి దాన్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు, మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా ఈ విషయంలో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే 4 గంటల సేపు పని ప్రజలు పనిచేస్తే ఖచ్చితంగా వాళ్ళకి 307 రూపాయల దాకా వచ్చేందుకు అవకాశం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మన మండలంలో 1 సంవత్సరంలో కూలీలు ఎంత పని అయితే చేస్తారో, సపోజ్ 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దాంట్లో 40% మిడిల్ పేమెంట్గా మనకు వస్తుంది. అంటే మన గ్రామాల్లో మౌలిక వస్తువులు డెవలప్ చేసేదానికి, అంటే సీసీ రోడ్లు కానివ్వండి, పంచాయతీ బిల్డింగ్లు కానివ్వండి, ఇతర డ్రైన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు. రీసెంట్గా మనము ఈ
ఈ పశువుల షెడ్లు, పశువుల తొట్టులు, తర్వాత ఇలాంటి మిడిల్ కేబుల్ కూడా చేస్తున్నాము. అవన్నీ కూడా దీంట్లో భాగంగానే చేసుకోవచ్చు. ముఖ్యంగా వెటర్నరీ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, పిఆర్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ వాళ్ళు, ఇలా కొన్ని ముఖ్యమైన డిపార్ట్మెంట్ సహకారం కూడా మనం పనులు చేస్తున్నాము. దాంట్లో వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పుడు కొత్తగా మాకు 100 పశువుల షెడ్ల అప్లికేషన్ వచ్చాయి. అవన్నీ కూడా స్క్రూటినీ చేసి త్వరలో జిల్లాకి శాంక్షన్ కోసం పంపడం జరుగుతుంది. గతంలో పనిచేసిన ఏదైతే పనులు చేశారో వాటి బిల్లులు కూడా ఒక అక్టోబర్ 1st వీక్లో అందరికీ వాళ్ళ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా గడ్డి పెంపకం కూడా చేస్తున్నాం. ఒక రైతుకి 1/2 ఎకరా దాకా కూడా మనం ఇస్తాము. సార్ ముందు వెటర్నరీ డాక్టర్ చెప్పినట్టు ఒక 1/2 ఎకరాకి 30,000 దాకా ఆ రైతుకి లబ్ధి చేకూరుతుంది. దాంట్లో ఆ గడ్డి కానీ ఏమి కానీ ఇతరులకు ఇవ్వాల్సిన అవసరం లేదు, రైతే వాళ్ళ పశువులకి ఉపయోగించుకోవచ్చు అనమాట. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మొక్కలు పెంచుతున్నారు. నర్సరీలో మనకు కలపాటు నర్సరీలో దాదాపు 2 లక్షల మొక్కలు పెంచుతున్నారు. ఇవి మన నియోజకవర్గంలోనే ఉపయోగించడానికి అవకాశం ఉంది. మన మండలంలో కూడా అవెన్యూ ప్లాంటేషన్, ముఖ్యంగా వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి రోడ్ల వెంబడి మొక్కల పెంపకము, అదేవిధంగా స్కూల్స్ దగ్గర, సచివాలయాల దగ్గర కూడా మనం పెద్ద ఎత్తున మొక్కలు పెంచుకోవచ్చు. ఇవన్నీ కూడా మన సర్పంచుల, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఇవి చేస్తే స్థిరస్థాయిగా కొంచెం బాగా ఉపయోగపడాలన్నమాట ఈ మొక్కల పెంపకం వల్ల. దయచేసి ఈ సీజన్లో అందరూ కూడా దీనికి కోఆపరేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత వచ్చి మిగతా ఈ ప్లాంటేషన్లో మన మండలానికి కనీసం 10,000 మొక్కలు నాటించాలని చెప్పి ఈ సీజన్లో అనుకున్నాము. దయచేసి అందరూ కూడా దీనికి కోఆపరేట్ చేయండి. ముఖ్యంగా ఈ అవెన్యూ ప్లాంటేషన్కి వచ్చి గుంతలు వాడతాము. చెట్లు అంటే రోడ్డుకి కనీసము 1 మీటర్ అవతల, రోడ్డు వెడల్పు ఎంతైతే ఉందో మీటర్ అవతల బరువు వదిలేసి తర్వాత నాటాలి. మొక్కకి మధ్యలో 4 మీటర్ల గ్యాప్ ఉంటుంది. ఈ మొక్కలు నాటిన తర్వాత వాటికి కమ్మ నాటేదానికి కూడా కూలీలకి డబ్బులు వస్తుంది. తర్వాత నీళ్లు పోసేదానికి డబ్బులు వస్తుంది. వాటి సంరక్షణ కూడా ఒక 2 years దాకా వాళ్ళకి డబ్బులు వస్తుంది. దయచేసి ప్రజాప్రతినిధులు దీన్ని ఉపయోగించుకుంటే మీకు మంచి పేరు వస్తుంది గ్రామంలో. ఇది అందరూ కూడా ఉపయోగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా స్కూల్స్లో కూడా మనకు దాన్ని వచ్చి ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ ఉంటాం. కనీసం 100 మొక్కల పైన మనం నాటే అవకాశం ఉంటే ఆ స్కూల్లో, అంటే ముఖ్యంగా టేక్ చెట్లు అయితే దగ్గర మీటర్ గ్యాప్తో కూడా నాటుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా పండ్ల మొక్కలు ఏదైతే ఫ్రూట్ బెరింగ్ ప్లాంట్స్ ఉన్నాయో వాటితో పాటు కొన్ని షేడ్, అంటే నేర షెడ్లు కూడా నాటుకోవచ్చు. దీన్ని కూడా ఆ స్కూల్స్ తరఫున ఎవరైనా ఒక ఆయాన్ని కానీ ఇంకెవరైనా కానీ ఒక మనిషిని అరేంజ్ చేస్తే వాళ్ళకి నెలలో 4,000 రూపాయలు దాకా డబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంది. అంటే నీళ్లు పోయడం, కాపులకి ఆ స్కూల్ మెయింటెనెన్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల పాటు వస్తుంది కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. భూముల్ని సాగులో తీసుకొచ్చేదానికి కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా 60% పనులు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మీద వాళ్ళకి మనం కేటాయిస్తున్నాము. ముఖ్యంగా ఆ భూములు సాగు చేసుకునేదానికి పొలాల గట్లు వేసుకోవడానికి కానీ, పొలాల్లో రాళ్ళు ఉంటే రాళ్ళు పోగేసుకోవడానికి కానీ, ఇంకా అన్ని రకాల పండ్ల తోటలు, అంటే 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ సంవత్సరాలు మనకు కాపిచ్చే పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు అన్నీ కూడా మామిడి చెట్లు కానీ, నిమ్మ చెట్లు కానీ, జామ కానీ, సపోటా కానీ, రేవు కానీ, కొబ్బరి చెట్లు కానీ, ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత పూల తోటలు, ముఖ్యంగా మల్లి తోటలు, రోజా చెట్లు, ఇవి కనీసం 2 సంవత్సరాల దాకా వస్తాయి కాబట్టి ఇవి కనీసం 2 గుంటలు కన్నా తక్కువ కాకుండా మనం చేసుకుంటే వాళ్ళందరూ కూడా మనకు అవకాశం ఉంది. మళ్ళీ మునగ చెట్లు కూడా, మునగ చెట్లు మనం నాటుకుంటే కనీసం దానికి కూడా ఒక 2 గుంటల స్థలంలో సరిపోతుంది. 2 ఏళ్ళ దాకా వాళ్ళకి లభిస్తాము. దానికి సంబంధించి ఒక 5-6 నెలల్లో కాపు వస్తుంది మునగ చెట్లు అయితే. అదే నేలను బట్టి మనకు అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారం మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇవి మనకు నేలకు అవసరమైన మొక్కలన్నీ కూడా మనం నాటుకోవచ్చు. మీకు లోకల్గా సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని సంప్రదిస్తే ఏ మొక్కలు నాటుకోవచ్చు కూడా మనకు తెలుస్తుంది, అవి చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు పారం పండ్లు కానివ్వండి, పొలం చుట్టూ గినాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తాం. మన చట్టంలో, ఉపాధి హామీ చట్టంలో 60% పనులు అంతకన్నా ఎక్కువ చేయాలి ఉపాధి హామీలో. అందుకోసం ఇప్పుడు ముఖ్యంగా ఈ పశువుల చెట్లు కూడా రైతులకు సంబంధించినట్టుదే. పంట కాలంలో ఈసారి మన వైఎస్ఆర్డీపీ గారు చెప్పారు, పంట కాలంలో మరో కాలంలో ఇవన్నీ చేయొచ్చు కదా అనేసి. ఇవన్నీ కూడా మనకు చట్టం ప్రకారం 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చేయాలి. అంటే మనం గ్రామంలో ఒక 6 నెలలకు నెక్స్ట్ సీజన్ కింద మళ్ళీ అడుగుతున్నారు అన్నమాట. సో అవి ఆల్రెడీ చేస్తుంటారు, ఆడిట్ జరగదు, సోషల్ ఆడిట్ జరగదు కాబట్టి అవి మళ్ళీ చేసేందుకు అవకాశం ఉండదు. కాబట్టి మేము 1 సంవత్సరం తర్వాత ఆడిట్ జరుగుతుంది, అంటే ఇంచుమించు 1 సంవత్సరం పడుతుంది. ఆడిట్ జరిగితే మళ్ళీ మేము 2 సంవత్సరాలు కాకపోయినా మళ్ళీ టేకప్ చేస్తున్నాం. దయచేసి ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా చెరువుల్లో మనకు గ్రామాల్లో చెరువులే ఎక్కువ. సో
సో దగ్గర చెరువులు ఉన్నాయి, కూలీలంతా కూడా దూర ప్రాంతాలకు పోయేదానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అప్పటికే పారిశ్రామిక సహకారంతో ఎక్కువ పనులు పారిశ్రామిక చేస్తున్నాం కాబట్టి మన మండలంలో కొంచెం పనులు బాగా జరుగుతున్నాయి. ఈ చెరువుల్లో ఫిష్ పాండ్లు చేసుకోవచ్చు. ఒక 50 మీటర్లు 2 మీటర్లతో చేస్తాము. అది చెరువు సగం కన్నా ఎక్కువ భాగం అవతల మాత్రం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ చెరువు బార్డర్లో మనం బౌండరీ ట్రెంచ్లు చేసుకోవచ్చు. అంటే పొలం సరిహద్దులు అయినా ఉంటే ఆ సరిహద్దులకి మనం సర్వేగా చేస్తే అవి కూడా బౌండరీ ట్రెంచ్లు కూడా చేసుకోవచ్చు. ఆ సరిహద్దు వెంబడి కూడా మనము ఇంకుడు గుంతలు అంటే వాటర్ అబ్జర్వేషన్ ట్రెంచెస్ అంటాము, అలాంటి గుంతలు కూడా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా ఈ విషయంలో కోఆపరేట్ చేసుకుని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఫండ్ వచ్చి ఇంతకుముందు నేను చెప్పినట్టు అన్ని రకాల పండ్ల తోటలు చేసుకోవచ్చు. ముఖ్యంగా మామిడి తోటలో ఇది తీసుకుంటే ఎకరాకి 1 లక్ష రూపాయలు దాకా వస్తుంది. 3 years మెయింటెనెన్స్ వస్తుంది అనమాట. సో రైతులు సొంతంగా ఆ చెట్లు తెచ్చుకుంటే మనమే డబ్బులు ఇస్తాము. అవును సార్. ఆ తర్వాత అదేవిధంగా నిమ్మ చెట్లు రైతులు సొంతంగా తెచ్చుకుంటే మనం డబ్బులు ఇస్తాము. లేదంటే గవర్నమెంట్ నర్సరీలు ఉన్నాయి, అవి తెచ్చుకున్నా కూడా మనం డబ్బులు ఇస్తాము. ఇక్కడ వాళ్ళు కూడా మనకి ఇబ్బంది ఇచ్చారు. మేము ఫ్రీగా డబ్బులు ఇస్తాము. మాకు డబ్బులు ఇస్తే గవర్నమెంట్ మా అకౌంట్ వేసిన కూడా మేము సహకారం చేస్తాం. అవును సార్. తర్వాత డ్రాగన్ ఫ్రూట్ నుంచి చైనా ఫుడ్